వర్గంలో జోరుగా వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో వైసీపీ తరపున గెలిచిన నాయకులు తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లి పోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ అన్నారు. వారందరికీ ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోనని, ఎన్నికల ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటున్నారు. ఎన్నికలు నమ్మకానికి, నమ్మక ద్రోహానికి మధ్య జరుగుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైసీపీకి ఓటు వేసి ఎమ్మెల్యేగా తన్ని, ఎంపీగా డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలి అంటున్న గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్తో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన మేరిగ మురళీధర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే జన నీరాజనాల మధ్య ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. అలాగే గూడూరు నియోజకవర్గానికి తాను గెలిస్తే ఏం చేయబోతున్నాడో, అలాగే గూడూరు నియోజకవర్గంలో ప్రజలు ఏ విధమైన ఆదరాభిమానాలు చూపిస్తున్నారని తెలుసుకున్నారు. చెప్పండి సార్, గూడూరు నియోజకవర్గంలో మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? బ్రహ్మాండంగా జగనన్న క్యాండిడేట్గా బ్రహ్మాండమైన నీరాజనం, ఎక్కడ చూసినా నీరాజనం. మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. గొప్పగా ఎదిగిపోయారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అసలు వాతావరణమే అర్థం కావడం లేదు. మాకు చాలా ఉల్లాసంగా ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో మీకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా, కామన్ పీపుల్ దగ్గర నుంచి అన్ని సెక్టార్లు కూడా చెప్తున్నారు. దాన్ని బట్టి మీ స్పందన ఏంటి సార్? అంటే ఇక్కడ దానికి ఒక కారణం ఉంది. ముఖ్యంగా అంటే పార్టీకి ఇద్దరు ద్రోహం చేశారు. గతంలో ఉన్న ఇప్పుడు నా ప్రత్యర్థి అయిన సునీల్ కుమార్ గారిని మధ్యతరగతి కుటుంబీకుడే జగనన్న హక్కును చేర్చుకొని ఒక ఎమ్మెల్యే కావాలంటే మధ్యతరగతి కుటుంబీకుడు అదృష్టం ఉంటే తప్ప, పునర్జన్మ సుకృతం ఉంటే తప్ప కాలేరు. అట్లాంటి అవకాశం ఇచ్చారు. ఇస్తే అతను ద్రోహం చేశాడు. సరే, వయసులో పెద్ద అతను, మరి దళితుల్లో గొప్పగా చదువుకున్నాడు, ఐఏఎస్ క్యాండిడేట్ కదా అని చెప్పి ఆయనకు ఒక ఎంపీకి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు. ఇద్దరు అనుభవించి ఇప్పుడు వాళ్ళు ఎవరు అని అడిగితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అని చెప్పాల్సింది, ఈయన ఎమ్మెల్యే ఎంపీ అని చెప్పాలి. వాళ్ళ అడ్రస్ మా పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత అవకాశం ఇస్తే వాళ్ళు కప్పదాటు వ్యవహారాలు చేశారు. అందువల్ల సెలక్షన్ జగన్ సారు మొత్తం అందరిని కలిసి అందరి దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు. అందరూ కూడా నాకు అవకాశం ఎందుకు ఇచ్చారంటే, నేను చేయలేదు వాళ్ళు చేసినటువంటి ఆ దుర్మార్గమైన ఆలోచనలు కానీ అట్లా నిబద్ధతగా ఉన్నాను పార్టీ. ఎందుకంటే పార్టీ తల్లి లాంటిది. అందువల్ల ఆ తల్లితోనే ఉండాలి తప్ప ఇంకొక వేరే రకమైన ఆలోచనలు ఉండకూడదు. తల్లి ఆశీస్సులతోనే మనం ఉండాలా, ఎదగాల. అంతేగాని తల్లిని ధిక్కరించి తల్లిని గొంతు కోసిపోయే వాతావరణం కాదు. ముఖ్యంగా మీరు ఒక నినాదంతో పోతున్నారు. ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో ఎన్నికలు నమ్మకానికి, నమ్మక ద్రోహానికి జరుగుతాయని చెప్పి ఒక మాట చెప్తున్నారు. దీని మీద మీ స్పందన? వాస్తవం. ఎందుకంటే ఇద్దరం ఉన్నాం ఇక్కడ పోటీ చేసేవాళ్ళం. పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారు కానివ్వండి, నేను కానివ్వండి. ఆయనకి ప్రత్యేకమైన పరిస్థితుల్లో సర్టిఫికేట్కి ఇవ్వాల్సి వచ్చింది. ఆయన 2 నెలలు ఏం మాట్లాడకుండా పార్టీ ఆదేశాలే మరి విధేయతగా పోయి పనిచేసుకున్నాడు తప్ప ఎక్కడ మాటలు కూడా మాట్లాడలేదు. అదే రకంగా గతంలో నాకు ఇన్ఛార్జిగా సహజంగా జగనన్న ఒకసారి ఇన్ఛార్జ్ చేస్తే మార్పు చేయరు. అట్లాంటి పరిస్థితుల్లో నేను నా ఇల్లు అని చెప్పేసి నేను పార్టీలో పనిచేసినప్పటికి కూడా ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చాయి. ఆ రోజు స్పెషల్ స్టేటస్ కోసం మన వరప్రసాద్ గారు రిజైన్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ఆయనకు ఆ గుర్తింపు ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేని చేశారు. అయినా అది స్వాగతించాం. పార్టీ నిర్ణయం మంచిదని చెప్పి స్వాగతించాం తప్ప ఎక్కడ వేరే స్వార్థంగా ఆలోచించలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్వార్థంగా ఆలోచించారు. స్వార్థంగా ఆలోచించి బాధ ఏంటంటే, ఎవరైతే ఆదరించి ఎమ్మెల్యే ఎంపీలు అని చెప్పుకుంటున్నారో ఆ అధినేతని తిట్టడం మొదలు పెడితే భరాయించలేకపోతున్నారు. అందుకే జనాలు వాళ్ళకి బుద్ధి చెప్తాము, 2019 చెప్పాము, బాధాము, అయినా ఇప్పుడు కుదరలేదు, ఈసారి ఇంకా బాధపోతున్నామని చెప్పి ఇద్దరు తోడు దొంగలు ఒకటైపోయినారని చెప్పి ఎక్కడైనా మంచి నీరాజనం జరుగుతున్నది నా బాధ. ముఖ్యంగా మేరిగ మురళీధర్ అంటే సౌమ్యుడు అంటారు. మీరు కార్యకర్తలు ఎటువంటి భరోసా ఇస్తారు నియోజకవర్గం? నేను సౌమ్యుడండి, మంచిగా ఉన్నంతవరకు సౌమ్యుడు. అవతల వాడు దుర్మార్గాన్ని చూస్తే మాత్రం సహించను. ఎవడైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తే మాత్రం తోక్కో సున్నం పెడతాం, దాంట్లో డౌటే లేదు. చివరగా గూడూరు నియోజకవర్గ ఓటర్లకి ఎన్నికలు సమయించాలి, దగ్గర ఉండి 4-5 రోజులు ఉన్నట్టుంది. సో మీరు ఎటువంటి పిలుపునిస్తారు ఓటర్లకి? నేను ఒకటే చెప్పమంటున్నాను, బేరేజ్ వేసుకోండి. హై లెవెల్లో ఇప్పుడు పోటీ మన ఎవరు సీఎం కావాలి అనేది ఒకటి ఫస్ట్ బేరేజ్ చేసుకోండి. ఎవరు మంచి అభ్యర్థులు కావాలనేది బేరేజ్ చేసుకోండి. ఆ రకంగా బేరేజ్ చేసుకుంటే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా 3 ఏళ్ళే అవకాశం వచ్చింది పరిపాలించేదాన్ని. మరి ఎన్ని పథకాలు పేదలకు, మరి ఎలాంటి వివక్షత లేకుండా, అవినీతి లేకుండా
గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఇంటికి చేరాయి పథకాలు. చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఏదైనా ఒక్కటి గుర్తుందా? జన్మభూమి అని ఒక్కటి గుర్తు పెట్టుకుంటారు. ఆ జన్మభూమిలో కూడా ఎన్ని దురాఘాతాలు, జన్మభూమి కమిటీలు వేసి వాళ్ళ దురాఘాతాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు అవి ఏం లేవు కదా. ప్రశాంతమైన జీవితంలో మరి వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా జీవితం గడిచిపోతూ ఉంది. వాళ్ళందరూ అంటున్నారు జగనన్న గెలిస్తే మాకు పండగ వాతావరణం, అందరూ మేము గెలిపించుకుంటాం, ఆయనే మా భవిష్యత్తు, మా నమ్మకం. కాబట్టి ఆయన భవిష్యత్తు మా భవిష్యత్తు, కాబట్టి మేము మా భవిష్యత్తు మేమే తీర్చిదిద్దుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయాల్ని ముందుకు తీసుకెళ్తే, అలాగే ముఖ్యంగా చూసుకుంటే గూడూరు నియోజకవర్గంలో చాలా సౌమ్యుడిగానే కనిపిస్తాను, కానీ మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తోక్కొస్తాం, సున్నం వేస్తాం అని చెప్పి ఒక సామెత కూడా చెప్పారు. సో రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మీ భవిష్యత్తుని, మీ తలరాతని మీరే నిర్ణయించుకోండి. పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలన్నీ ఆదుకున్నారు. కాబట్టి మీరంతా కూడా వైసీపీకి ఓటు వేస్తే తిరిగి సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయని చెప్పి మేరీ మురళీధర్ ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే తన విజయంపై కూడా చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. గూడూరు నియోజకవర్గం నుండి 99 టీవీ సాగర్ రెడ్డి.